హాయ్ ఫ్రెండ్స్ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన విషయాల్లో ఈరోజు సైక్లోన్స్ ఓషనోగ్రఫీ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ద్వారా మీరు వరల్డ్లో ఉన్న సైక్లోన్స్ గురించి అలాగే ఓషనోగ్రఫీ అంటే ఓషన్స్లో ఉన్న ఫిజికల్ ఫీచర్స్ గురించి తెలుసుకుంటారు. ముందుగా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్కు సంబంధించిన టెలిగ్రామ్ లింక్ ఉంది. మీరు ఆ లింక్ ద్వారా మా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వచ్చు. మమ్మల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వడం వలన మీకు పీడిఎఫ్స్, వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్, అంతేకాకుండా బిట్స్ మీకు అందించే అవకాశం మాకు దొరుకుతుంది. లెట్ us స్టార్ట్. సైక్లోన్స్ని తెలుగులో తుఫానులు అని పిలుస్తారు. ఇవి లో ప్రెజర్ ఏరియా వైపుకు వీచే గాలులను కలిగి ఉంటాయి. అంటే లో ప్రెజర్ ఏరియా వైపుకు కొన్ని గాలులు కలిసి వేగంగా వీస్తూ ఉంటాయి. అంటే రొటేట్ అవుతూ వెళ్తూ ఉంటాయి లో ప్రెజర్ రీజన్ వైపుకు. వాటినే సైక్లోన్స్ అని అంటారు. ఈ సైక్లోన్స్ నార్థన్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో వీస్తాయి. యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ వెళ్తాయి. ఇలాగా యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ వైపుకు రొటేట్ అవుతూ లో ప్రెజర్ రీజన్ వైపుకు వెళ్తాయి. వాటినే సైక్లోన్స్ అంటారు. ఇవి సదరన్ హెమిస్ఫియర్లో అయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ లో ప్రెజర్ రీజన్ వైపుకు వెళ్తాయి సైక్లోన్స్. మరి యాంటీ సైక్లోన్స్ కూడా ఉన్నాయి. యాంటీ సైక్లోన్స్లో ఏం జరుగుతుంది అంటే గాలులు వేగంగా హై ప్రెజర్ రీజన్ వైపుకు వెళ్తాయి. వెళ్తే వాటినే యాంటీ సైక్లోన్స్ అని అంటారు. ఇవి నార్థన్ హెమిస్ఫియర్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ హై ప్రెజర్ రీజన్ వైపుకు వీస్తాయి. అదే సదరన్ హెమిస్ఫియర్లో అయితే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ హై ప్రెజర్ రీజన్ వైపుకు వెళ్తాయి. వాటినే యాంటీ సైక్లోన్స్ అని అంటారు. ఈ గాలులు చాలా వేగంగా వీస్తాయి. భూమి మీద ఏర్పడే భయంకరమైన విపత్తులలో సైక్లోన్స్ కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. సైక్లోన్స్ 2 రకాలు ఉంటాయి. అవి ట్రాపికల్ సైక్లోన్స్, ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అని 2 రకాలు ఉంటాయి సైక్లోన్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్స్ గురించి చూద్దాం. ట్రాపికల్ సైక్లోన్స్ ఇవి లో ప్రెజర్ రీజన్ వైపుకు వెళ్తాయి. అంటే వీటిలో ఉండే గాలులు చాలా వేగంగా లో ప్రెజర్ రీజన్ అల్పపీడన ప్రాంతం వైపుకు వీస్తాయి. గాలులు చాలా వేగంగా, వాటినే ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము. అంతేకాకుండా ఇవి థండర్ స్టార్మ్స్ని క్రియేట్ చేసే సైక్లోన్స్ ట్రాపికల్ సైక్లోన్స్. ఇవి వార్మ్ ఓషన్ వాటర్స్ మీద ఫామ్ అవుతాయి. అంటే వెచ్చగా ఉండే సముద్ర ప్రాంతాల పైన ఏర్పడే సైక్లోన్సే ట్రాపికల్ సైక్లోన్స్. నెక్స్ట్, ఇందులో ఉన్న గాలుల వేగం ఆధారంగా మరి వీటిని సపరేట్ చేయడం జరిగింది. అంటే గాలి వేగం greater than or equal to 39 meters per hour ఉంటే వాటిని ట్రాపికల్ స్టార్మ్స్ అని పిలుస్తారు. ట్రాపికల్ స్టార్మ్స్ విండ్ స్పీడ్ ఎంత? greater than or equal to 39 meters per hour. అదే లెస్ దాన్ 39 meters per hour ఉన్నాయనుకోండి గాలి వేగం, అప్పుడు ట్రాపికల్ డిప్రెషన్ అంటారు. దాన్ని ట్రాపికల్ డిప్రెషన్, లెస్ దాన్ 39 meters per hour. అదే గాలి వేగం 74 meters per hour ఉంటే దాన్ని టైఫూన్స్ లేదా హరికేన్స్ అని పిలుస్తారు. వీటి గాలి వేగం 74 meters per hour ఉంటుంది. ఈ గాలులు సమూహంగా ఏర్పడి క్లాక్ వైజ్ డైరెక్షన్లో సదరన్ హెమిస్ఫియర్లో, అదే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నార్థన్ హెమిస్ఫియర్లో లో ప్రెజర్ రీజన్ వైపు అల్పపీడన ప్రాంతం వైపుకు వీస్తూ వెళ్తాయి. అలా వీస్తూ అవి కొన్ని ప్రాంతాల్లో వరదలకు కారణమవుతాయి, అలాగే తుఫానులకు కారణమవుతాయి.
నెక్స్ట్ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్లో రెండవది మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్. ఇవి కూడా లో ప్రెజర్ రీజన్ వైపుకు వీచే భయంకరమైన గాలులను కలిగి ఉంటాయి. ఇది మిడ్ లాటిట్యూడ్ తుఫాన్లు అని లేదా మధ్య అక్షాంశాల తుఫానులు అని పిలుస్తారు. ఇవి వెస్టర్లీ విండ్స్ కారణంగా ఏర్పడతాయి. దే ఫామ్ బై ద వెస్టర్లీ విండ్స్ కారణంగా ఇవి ఏర్పడతాయి. అంతేకాకుండా రెండు లార్జ్ ఎయిర్ మాసెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫాస్ట్గా వీస్తూ ఉన్నప్పుడు వాటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ఏర్పడుతుంది. రెండు లార్జ్ ఎయిర్ మాసెస్ ఆపోజిట్ డైరెక్షన్లో వీస్తూ ఉన్నప్పుడు ఫాస్ట్గా వాటి మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ కారణంగా ఇవి పోలార్ ఫ్రంట్ ప్రాంతంలో ఏర్పడతాయి. వాటినే మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అంటారు. ఈ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ ఏర్పడడానికి మరొక కారణం వెస్టర్లీ విండ్స్. ఈ ఎయిర్ మాసెస్ మధ్య ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్, అంతేకాకుండా వెస్టర్లీ విండ్స్ కారణంగా పోలార్ ఫ్రంట్ దగ్గర మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ ఏర్పడతాయి. అండ్ మిడిల్ లాటిట్యూడ్స్ ప్రాంతంలో అంటే మధ్య అక్షాంశం ప్రాంతంలో శీతాకాల తుఫానులకు అంటే వింటర్ స్టార్మ్స్కు మేజర్ కారణం వచ్చేసి ఈ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్సే. ఈ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ మిడ్ అట్లాంటిక్ ప్రాంతంలో, ఇంగ్లాండ్ ప్రాంతంలో కూడా ఏర్పడతాయి. వీటిని నార్త్ ఈస్టర్స్ అని పిలుస్తారు. ఎందుకంటే నార్త్ ఈస్ట్ నుంచి రావడం కారణంగా వీటిని నార్త్ ఈస్టర్స్ అని పిలుస్తారు. అంతేకాకుండా మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్కు మరొక పేరు ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ అనేసి. ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్కి మరొక పేరు మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్స్ అండ్ నార్త్ ఈస్టర్స్. ఎందుకంటే ఇవి నార్త్ ఈస్ట్ నుంచి వీస్తాయి కాబట్టి. ఇవి మిడ్ అట్లాంటిక్ జోన్లో ఏర్పడతాయి. అలాగే ఇంగ్లాండ్ ప్రాంతంలో కూడా ఈ సైక్లోన్స్ ఏర్పడతాయి. ఇవి శీతాకాల తుఫానులకు కారణమవుతాయి ప్రధానంగా. ఈ మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్ లేదా ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్ ఏదైతే ఉందో దాని యొక్క బారోమెట్రిక్ ప్రెజర్ 1 millibar per hour తగ్గుతూ వచ్చిందనుకోండి, డిక్రీజ్ అవుతూ వచ్చిందనుకోండి, 1 millibar per hour ప్రతి గంటకు 1 millibar బారోమెట్రిక్ ప్రెజర్ తగ్గుతూ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సైక్లోన్ని బాంబ్ సైక్లోన్ అని పిలుస్తారు. మిడ్ లాటిట్యూడ్ సైక్లోన్ యొక్క బారోమెట్రిక్ ప్రెజర్ ప్రతి గంటకు 1 millibar తగ్గుతూ వచ్చిందనుకోండి, నియర్లీ 24 hours వరకు ప్రతి గంటకు 1 millibar ప్రెజర్ తగ్గుతూ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సైక్లోన్ని బాంబ్ సైక్లోన్ అని పిలుస్తారు. నెక్స్ట్ టోర్నడోస్ కూడా ఒక టైప్ ఆఫ్ సైక్లోన్సే. వీటి విండ్ స్పీడ్ అప్ టు 300 meters per hour ఉంటుంది. అప్ టు 300 meters per hour. ఇవి చాలా విధ్వంసాన్ని కలిగిస్తాయి భూమి మీద. ఇవి ఏర్పడాలి అంటే అట్మాస్ఫియర్ చాలా వామ్ ఉండాలి. భూమి మీద అట్మాస్ఫియర్ చాలా వామ్ ఉండాలి. మాయిస్ట్ ఎయిర్ ఉండాలి. నియర్ ఎర్త్ సర్ఫేస్ భూమికి దగ్గరగా ఉన్న గాలి మాయిస్ట్గా ఉండాలి. అదే పైన ఉన్న గాలి అబోవ్ ఎర్త్ డ్రైగా ఉండాలి. నియర్ ఎర్త్ సర్ఫేస్ వచ్చేసి మాయిస్ట్గా ఉండాలి. అబోవ్ ఎర్త్ వచ్చేసి డ్రైగా ఉండాలి. అప్పుడు ఈ టోర్నడోస్ ఏర్పడతాయి. అలాగే విండ్ స్పీడ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. పైకి వెళ్ళే కొద్దీ గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ విండ్ స్పీడ్ డైరెక్షన్ మారుతూ ఉంటే అప్పుడు ఆ ప్రాంతంలో టోర్నడోస్ ఏర్పడతాయి. ఇవి కండిషన్స్ టోర్నడోస్ ఏర్పడడానికి. అట్మాస్ఫియర్ వామ్ ఉంటూ ఎర్త్ సర్ఫేస్కి నియర్గా మాయిస్ట్ ఎయిర్, ఎర్త్ కంటే పైకి వెళ్ళే కొద్దీ డ్రై ఎయిర్ ఉండాలి. అంతేకాకుండా పైకి వెళ్ళే కొద్దీ విండ్ స్పీడ్ డైరెక్షన్ మారుతూ ఉండాలి. అప్పుడు టోర్నడోస్ ఏర్పడతాయి ఆ ప్రాంతంలో. దాని స్పీడ్ అప్ టు 300 meters per hour వరకు ఉంటుంది.
ట్రాపికల్ సైక్లోన్స్కు ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఓషన్లో ట్రాపికల్ సైక్లోన్స్ని సైక్లోన్స్ అని పిలుస్తారు. అదే అట్లాంటిక్ ఓషన్లో అయితే హరికేన్స్ అని పిలుస్తారు. అట్లాంటిక్ ఓషన్లో హరికేన్స్ అంటే అమెరికా సైడ్. నెక్స్ట్ వెస్టర్న్ పెసిఫిక్ అంటే జపాన్, ఆస్ట్రేలియా ఆ సైడ్ వచ్చేసి టైఫూన్స్ అని పిలుస్తారు. సౌత్ చైనా సీ దగ్గర కూడా టైఫూన్స్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో అయితే విల్లీస్ అని పిలుస్తారు. విల్లీస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఫర్ ట్రాపికల్ సైక్లోన్స్. ఇండియన్ ఓషన్లో సైక్లోన్స్, అట్లాంటిక్ ఓషన్లో హరికేన్స్, వెస్టర్న్ పెసిఫిక్లో టైఫూన్స్, సౌత్ చైనా సీలో కూడా టైఫూన్స్, ఆస్ట్రేలియాలో విల్లీస్. నెక్స్ట్ ఓషన్స్. మనకు మన భూమి మీద 5 ఓషన్స్ ఉన్నాయి. పెసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్ అండ్ అంటార్క్టిక్ ఓషన్. మన ఓషన్స్కు సంబంధించి భౌగోళిక పరిస్థితులు లేదా జీవ వైవిధ్యానికి సంబంధించిన విషయాలు చదివితే దాన్నే ఓషనోగ్రఫీ అంటారు. ఓషనోగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ ఫిజికల్ అండ్ బయాలజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ఓషన్స్ ఇన్ ద వరల్డ్. దాన్నే ఓషనోగ్రఫీ అని అంటారు. మనకు 70% అర్త్ ఓషన్స్ ద్వారానే కవర్ అయి ఉంటుంది. మనం పీలుస్తున్న ఆక్సిజన్లో 70% ఆక్సిజన్ మనకు ఓషన్స్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. 97% ఆఫ్ వాటర్ ఆన్ అర్త్ అంటే మన భూమి మీద ఉన్న 97% మన భూమి మీద ఉన్న వాటర్లో 97% ఓషన్స్లోనే మనకు లభిస్తుంది. మన భూమి మీద ఉన్న మొత్తం జనాభాలో 80% జనాభా మనకు సముద్ర తీర ప్రాంతాలలోనే ఉంటారు. ఓషన్స్లో లార్జెస్ట్ ఓషన్ వచ్చేసి పెసిఫిక్ ఓషన్. లోతైన ప్రాంతం వచ్చేసి మెరైనా ట్రెంచ్ ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రదేశం. లార్జెస్ట్ మౌంటైన్ రేంజ్, ఇది పర్వత శ్రేణి, ఇది సముద్రంలోనే ఉంది. అది ఏది అంటే మిడ్ ఓషనిక్ రిడ్జ్. లార్జెస్ట్ లివింగ్ స్ట్రక్చర్, ఎక్కువ జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతం మనకు సముద్రంలోనే ఉంది. అదే గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఇప్పుడు మన ఓషన్స్కు సంబంధించిన భౌగోళిక పరిస్థితుల గురించి చూద్దాం. ఓషన్స్ యొక్క భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి సులువుగా వాటిని 6 భాగాలుగా విభజించడం జరిగింది. కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, కాంటినెంటల్ రైజ్, అబైసల్ ప్లేన్, డీప్ ఓషన్, సీ మౌంట్స్. వీటి గురించి బ్రీఫ్గా ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు మమ్మల్ని టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి చూద్దాం. ఓషన్కు సంబంధించిన భౌగోళిక పరిస్థితుల గురించి బ్రీఫ్గా చూద్దాం. కాంటినెంటల్ షెల్ఫ్, ఇది భూమి సముద్రంలో కలుస్తూ ఉన్న ప్రాంతంలో ఉంటుంది. ఈ భాగాన్నే కాంటినెంటల్ షెల్ఫ్ అంటారు. ఇది 200 మీటర్ల లోతు వరకు ఉంటుంది. టోటల్ సముద్ర ప్రాంతంలో 7.5% ఏరియా ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ఉంటుంది. ఇది మనకు చాలా బాగా ఉపయోగపడే భాగం. సముద్ర భాగం అంతటిలో మనకు బాగా ఉపయోగపడేది ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతమే. ఎందుకంటే మనకి ఇక్కడ మెరైన్ ఫుడ్ లభిస్తుంది. అంటే సముద్రం ద్వారా వచ్చే మనకు ఆహారం ఈ ప్రాంతం నుంచే మనకు ఎక్కువగా లభిస్తుంది. అలాగే 20% ఆయిల్ అండ్ గ్యాస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసే, సముద్రం నుంచి మనం ఉత్పత్తి చేసే ఆయిల్ కావచ్చు లేదా గ్యాస్ కావచ్చు, 20% మనకు ఈ కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతంలోనే లభిస్తుంది. చేపలు పట్టడానికి చాలా అనువైన ప్రాంతం ఇది. నెక్స్ట్ కాంటినెంటల్ స్లోప్, ఇది 200 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ లోతు వరకు ఉంటుంది. 200 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ లోతు వరకు ఉంటుంది. దీన్నే కాంటినెంటల్ స్లోప్ అంటారు. ఇది ఒక ఏటవాలు ప్రాంతం అని చెప్పుకోవచ్చు. కాంటినెంటల్ షెల్ఫ్ ఎక్కడైతే ఎండ్ అవుతూ ఉంటుందో
అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ ఏటవాలుగా ఉండే ఈ ప్రాంతాన్ని కాంటినెంటల్ స్లోప్ అని అంటారు. ఇది 200 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ డెప్త్ వరకు ఉంటుంది. దీని ఏరియా వచ్చేసి 8.5% టోటల్ ఓషన్ ఏరియాలో, ఓషన్కు సముద్ర భాగం అంతటిలో 8.5% ఏరియా ఈ కాంటినెంటల్ స్లోపే ఉంటుంది. ఇది ఓషనిక్ క్రస్ట్కు కాంటినెంటల్ క్రస్ట్కు ఒక బౌండరీ లాగా చెప్పుకోవచ్చు మనం. అంటే కాంటినెంటల్ క్రస్ట్ ఓషనిక్ క్రస్ట్కు మధ్యలో ఒక బౌండరీ లాగా మనం ఈ కాంటినెంటల్ స్లోప్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఈ కాంటినెంటల్ స్లోప్ కెనియాన్స్ని ఫాలో అవుతుంది. అంటే అవి కింద టర్మినేట్ ఎలా అవుతాయి అంటే ఒక ఫ్యాన్ లాగా టర్మినేట్ అవుతాయి. కాంటినెంటల్ స్లోప్స్ ఆర్ ఫాలోడ్ బై కెనియాన్స్. సో మెనీ లార్జ్ కెనియాన్స్ టర్మినేటింగ్ యాజ్ ఎ ఫ్యాన్ అట్ ద బేస్ అని అంటారు. అంటే కాంటినెంటల్ స్లోప్కి తరువాతనే మనకు కెనియాన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కెనియాన్స్ అంటే లోతైన ప్రాంతాలు. నెక్స్ట్ కాంటినెంటల్ రైజ్. ఇది కాంటినెంటల్ స్లోప్కి అబైజల్ ప్లేన్కి మధ్యలో ఉండే స్లోప్కి ఆనుకొని ఉండే భాగాన్ని కాంటినెంటల్ రైజ్ అని అంటారు. కొంచెం ఇది ఏటవాలుగా ఉంటుంది, దాన్నే కాంటినెంటల్ రైజ్ అంటారు. ఇది 2000 అడుగుల నుంచి 2000 మీటర్స్ నుంచి 3000 మీటర్స్ లోతు వరకు ఉంటుంది కాంటినెంటల్ రైజ్. నెక్స్ట్ అబైజల్ ప్లేన్ వచ్చేసి 4000 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు ఉంటుంది. అంత లోతు వరకు ఉంటుంది అబైజల్ ప్లేన్. ఇది ఓషన్ ఫ్లోర్ అని చెప్పుకోవచ్చు. మనకు భూమి మీద ఎలా అయితే ప్లేన్స్ ఉన్నాయో అలాగా సముద్రంలో ఉండే ప్లేనే ఈ అబైజల్ ప్లేన్. ఓకే, ఇది 4000 మీటర్స్ నుంచి 6000 మీటర్స్ వరకు ఉంటుంది. ఇది సముద్రంలో ఉండే ఒక మైదాన ప్రాంతం అని చెప్పచ్చు. కానీ ఇక్కడ జీవ వైవిధ్యం అంతగా ఉండదు. ఎందుకంటే దానికి 2 కారణాలు. అక్యుములేషన్స్ ఆఫ్ సెడిమెంట్స్, థిక్ అక్యుములేషన్స్ అంటే ఎక్కువ సెడిమెంట్స్ ఏవైతే నీటి ద్వారా అంటే నదుల నుంచి కెనాల్స్ నుంచి ఎలా అయితే సెడిమెంట్స్ తీసుకొని వస్తాయో, ఆ వాటర్ అంతా ఏవైతే తీసుకొని వస్తాయో అవంతా ఇక్కడ సెడిమెంట్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ అంత జీవ వైవిధ్యం ఉండదు. అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్యూ టు టర్బిడిటీ కరెంట్స్, ఏమైనా జీవజాలం ఉంటే అవి టర్బిడిటీ కరెంట్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతాయి. సో అందుకనే ఇక్కడ మనకు జీవ వైవిధ్యం ఎక్కువగా ఉండదు ఈ మైదాన ప్రాంతంలో. నెక్స్ట్ దీనికి ఆనుకొనే మనకు ట్రెంచెస్ ఉంటాయి, డీప్ ఓషనిక్ ట్రెంచెస్. వీటిని ట్రెంచెస్ అని కూడా అంటారు, డీప్ ఓషన్స్ అని కూడా అంటారు. అంటే ఇవి సముద్రంలోనే అత్యంత లోతైన ప్రాంతాలు. ఇవి ఎంత లోతు వరకు ఉంటాయి అంటే 10,000 మీటర్స్ వరకు ఉంటాయి. ఇవి 10,000 మీటర్స్ వరకు ఉంటాయి. కొన్ని 10,000 మీటర్స్ కన్నా ఎక్కువ కూడా ఉంటాయి. అంటే ఇవి ఎంత లోతు ఉంటాయంటే సుమారు మనం మౌంట్ ఎవరెస్ట్ని దీంట్లో ముంచినా మునిగిపోతుంది మౌంట్ ఎవరెస్ట్, అంత లోతు ఉంటాయి ఈ ఓషనిక్ డీప్స్. వీటిని ట్రెంచెస్ అంటారు. మొత్తం అన్ని సముద్రాలలో అత్యంత లోతైన సముద్ర భాగం వచ్చేసి మెరైనా ట్రెంచ్. ఇది చాలా లోతైన ప్రాంతం, భూమి మీదనే చాలా లోతైన ప్రాంతం మెరైనా ట్రెంచ్. ఇది 11,000 మీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇది పెసిఫిక్ ఓషన్లో ఉంటుంది. మనకు మ్యాక్సిమం ట్రెంచెస్ ఎక్కువగా పెసిఫిక్ ఓషన్లోనే లభిస్తాయి. ఎక్కువ ట్రెంచెస్ లభించే ఓషన్ ఏది అంటే మనం పెసిఫిక్ ఓషన్ అని చెప్పాలి. మోర్ ట్రెంచెస్ అవైలబుల్ ఇన్ పెసిఫిక్ ఓషన్. మనకు ఆప్షన్స్లో 5 ఓషన్స్లో ఏవైనా 4 ఇచ్చి అందులో పెసిఫిక్ ఓషన్ ఇస్తే పెసిఫిక్ ఓషన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఓషనిక్ రైజ్ లేదా సీ మౌంట్స్. వీటిని సముద్ర భృగువు అని కూడా అంటారు. అంటే ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే సముద్రంలో వాల్కనోస్ వల్ల ఇవి పైకి లేస్తాయి. కొన్ని ఏమో సముద్రంలోనే ఉండిపోతాయి, కొన్ని మనకు పైకి కనబడతాయి ఇలాగా.
వీటిని ఓషనిక్ రైజ్ లేదా సీ మౌంట్స్ అని చెప్తాము. ఇవి ఎక్కువగా మనకు పెసిఫిక్ ఓషన్లోనే ఉంటాయి డ్యూ టు సబ్డక్షన్ జోన్స్ వల్ల. పెసిఫిక్ ఓషన్లో మనకు సబ్డక్షన్ జోన్స్ ఎక్కువగా ఉండడం వల్ల కామన్ సబ్డక్షన్ జోన్స్ వల్ల మనకు ఈ సీ మౌంట్స్ ఎక్కువగా పెసిఫిక్ ఓషన్లోనే కనిపిస్తాయి. ఈ సబ్డక్షన్ జోన్స్ అంటే ఏంటి అంటే పలకలు ఒకదానిపైన ఒకటి ఎప్పుడైతే కదిలినప్పుడు ఒకదానిపైన ఒకటి కదులుతూ ఉన్నప్పుడు వాల్కనోస్ ఏర్పడతాయి లేదా ఎర్త్క్వేక్స్ ఏర్పడతాయి. అలా ఏర్పడినప్పుడు ఫామ్ అయినవే ఈ వాల్కానిక్ ఐలాండ్స్ లేదా సీ మౌంట్స్. ఓకే, సో మోస్ట్ సీ మౌంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ పెసిఫిక్ ఓషన్ అండ్ మోర్ ట్రెంచెస్ ఆల్సో ఫౌండ్ ఇన్ పెసిఫిక్ ఓషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెంచెస్ వచ్చేసి మనకు 10,000 మీటర్స్ వరకు ఉంటాయి. అబైసల్ ప్లేన్ వచ్చేసి 4,000 మీటర్స్ నుంచి 6,000 మీటర్స్ వరకు ఉంటుంది. ఇవి ఓషన్కు సంబంధించిన భౌగోళిక విషయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా చేంజెస్ కానీ లేకపోతే ఏమైనా సజెషన్స్ ఉంటే, ఇంకా ఏదైనా మీరు ఎగ్జామ్కు సంబంధించిన టాపిక్స్లో ఏ టాపిక్ గురించైనా డీప్ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి అంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్కు సంబంధించి బిట్స్ ప్రిపేర్ చేసి, అంటే ఎగ్జామ్లో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందో నేనే బిట్స్ తయారు చేసి మీకు అందజేస్తున్నాను. అవి కూడా మీరు ఫాలో అవుతాయి, అది మీకు యూజ్ అవుతుంది బాగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.